జీ పక్క నుంచి వాళ్ళ అక్క చెప్తున్నారన్నమాట. వాళ్ళ అక్క చెల్లి ఎలాంటి మిస్టేక్ చేయకుండా చూసుకుంటూ ఉంటుంది ఎంతసేపు. అలా చేయకు ఇలా చేయకు అని చెప్తూ ఉండిద్ది అనమాట. ఇప్పుడు తను కూడా వచ్చి రాసుకుంటాకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని వస్తే చూడండి, దాని నిండా చాలా బుక్స్ ఉన్నాయండి. పాపం అసలు మొయ్యలేకపోతుంది. రోజు కింద పైనుంచి తీసుకెళ్ళాలి కదా కిందికి, చాలా బరువుగా ఉంటుంది. అలా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఇంకా ఏం చేస్తారంటే లిఫ్ట్లోనే ఒక్కొక్కసారి లిఫ్ట్లోనే వెళ్తారు, ఒక్కొక్కసారి మెట్ల నుంచి దిగుతారనమాట. దిగాల్సి వచ్చినప్పుడు ఆయన పట్టుకుంటారు ఆ బ్యాగ్ని. వీళ్ళు లంచ్ బ్యాగ్ ఆయన్ని తీసుకొని ఇంకా కిందకి బయలుదేరమాట. వీళ్ళకి బస్సు గట్రా ఏం లేదండి, నార్మల్గా బైక్ మీద తీసుకొచ్చేస్తారు. అదిగో చూడండి, తను కూడా వచ్చేసింది. నాన్న హాయ్ చెప్పు అక్షయ్ తల్లి. తను అలా చేస్తుంది అనమాట. చూడండి, తన బ్యాగ్ చాలా బరువు ఉంటుంది, చాలా బుక్స్ ఉంటాయండి. 5th క్లాస్ కదా, ఈ మధ్యన సిలబస్ కూడా చాలా మారింది అని చెప్పేశారు. అందుకని చెప్పేసి ఇంకా తను బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. బాగా ఎఫర్ట్ పెట్టి చదువుతుందండి. ఎక్కువసేపు చదువుతుంది, డ్రాయింగ్ వేస్తుంది, ఎక్కువ టీవీ చూడదు. అప్పుడప్పుడు కాసేపు మేమందరం కలిసి, వాళ్ళ నాన్నగారు కూడా ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా అందరం కలిసి కూర్చొని ఏదో ఒకటి చూస్తాం అనమాట. అప్పుడు మధ్య మధ్యలో వాళ్ళ నాన్నమ్మ గారు ఇక్కడే కదా, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తాం అనమాట. చూడండి, నిన్న వెళ్ళాం అలాగే. తన బుక్స్ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది, టీచర్స్ చాలా మెచ్చుకుంటారు. వీళ్ళిద్దరూ నా బంగారు చిట్టి తల్లులు. చూడండి ఎంత బాగా రాస్తున్నారో, బాగా చదువుతారు కూడా. అసలు అంటే అందరూ చదువుతారు, కాకపోతే వీళ్ళని నేను ఎక్కడికి బయటికి కూడా పంపించుకోకుండా, ఇంతవరకు ఎప్పుడు ట్యూషన్కి కూడా పంపించలేదండి. ఇంట్లోనే నేను ఎక్కువగా ఇంట్లో ఉంచి చదివించడానికి నాకు ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాను. ఎంతైనా మనం ఇంట్లో కూర్చుని దగ్గర కూర్చోపెట్టుకొని చెప్తేనే కొంచెం పిల్లలు అలా అలా చేస్తూ ఉంటారు కదా. మళ్ళీ ట్యూషన్ అంటే స్కూల్ బర్డెన్ అది ఇది అంతా ఎక్కువైపోతుంది. ఇంకా అక్కడ ఎక్కువ బర్డెన్ చూసి వస్తారు కాబట్టి ఇంటికి వచ్చాక కాసేపు ఏమన్నా ఇచ్చి ఇలా ఆడుకోపించిన తర్వాత, అన్నీ తినేసిన తర్వాత ఇక కాస్త అలాగ కూర్చుని ఏదో ఒకటి. ఇందాకే అడిగింది మా పెద్ద పాప, కాసేపు టీవీ చూస్తాను మమ్మీ. అలా ఏం కాదు నాన్న, నువ్వు 5th క్లాస్ కదా, ఇక్కడి నుంచి అట్లా చేయకూడదు, బాగా చదువుకోవాలి తల్లి అని చెప్పి చెప్తే తను ఇప్పుడు రాయడానికి ప్రిపేర్ అవుతుందన్నమాట. హిందీ చూడండి, హిందీ చాలా బాగా రాస్తుంది. రాయకు నాన్న, ఇంకా అది మిస్ చెప్పకుండా రాయు. హిందీ లెసన్ చూడండి, బాగా రాస్తుంది నాన్న. హిందీ బుక్. తెలుగు కూడా చాలా నీట్గా రాస్తుంది. నేను చెప్తున్నానని కాదండి, కాకపోతే మా పాప నీట్ హ్యాండ్ రైటింగ్ రాస్తుంది, బాగా చదువుతుంది. తను బాగా రాస్తుంది అనమాట. చూడండి, మా పాప హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంటుంది అనమాట, హిందీ. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. తను ఇలాగ రాస్తుంది. తెలుగు కూడా చాలా నీట్గా రాస్తుంది తెలుగు. ఇప్పుడు మా చిన్న పాప చూడండి చదువుతుంది. చదువు నాన్న. అరే చూడు చిన్నపిల్లలు ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారండి. అస్సలకి మా చిన్న పాప అయితే బాగా అల్లరి చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు మిస్ రాయొద్దని చెప్పినా కూడా లెసన్ అది తను చెప్పకుండా ఇవాళ ఇంటిలో కూర్చుందని చెప్పేసి. చూడన్నా, ఇంకేం చెప్తావు? ఇక చూడండి, మా చిన్న పాప స్కూల్లో ఏదో 2 రైమ్స్ నేర్చుకుందంట ఈ మధ్యన కొత్తగా. రోజు చెప్తుందండి. ఈరోజు మీకు కూడా వినిపిద్దామని చెప్పేసి తను ఇవాళ చెప్తానంది. చూడండి, చెప్పినానా?
and toes and fingers and toes and two good legs and a shiny nose. వెరీ గుడ్. ఇంకోటి నాన్న, ఇంకోటి చెప్పు. Are you sleeping? Are you sleeping? Are you sleeping? Brother, morning bells are ringing. Morning bells are ringing. Ding dong, ding, ding dong, ding. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ఓకే, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.